అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు మన ఎపిసోడ్ లో ఫైనల్ ఎపిసోడ్ నైవేద్యం వచ్చి పాలపూరి. తయారీ విధానానికి వెళ్ళిపోదామా? పూరి తయారు చేసుకోవడానికి ఇలాగ నెయ్యి ఉప్పు వేసి మంచిగా గట్టిగా పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాలపూరి మిక్చర్ తయారు చేసుకుందాం. దానికోసం బ్లెండింగ్ జార్లో 2 టేబుల్ స్పూన్స్ కస్కస్, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, ఇది మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి యాడ్ చేశాను నేను 3 టేబుల్ స్పూన్స్. కొద్దిగా మిల్క్ వేసుకుంటూ ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత కాజుతో పాటు మిల్క్ యాడ్ చేసి ఇలా స్మూత్ పేస్ట్ లా చేసి స్టవ్ మీద లో ఫ్లేమ్ లో స్టిర్ చేస్తూ మిల్క్ వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు చేసుకోవాలి. అరోమా కోసం నేను ఇలాచీ వేసాను. 3/4 కప్ షుగర్ సరిపోతుంది. సాఫ్రాన్ కూడా వేసాను కలర్ కోసం. దీన్ని పక్కన పెట్టి పూరీలో ఒత్తుకొని పొంగకుండా ఉండడానికి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. అంతే, వేడివేడి ఆయిల్లో వేసి పూరీలు చేసుకొని పాలపూరి మిక్చర్ లో వేసుకోవడమే. అంతే, స్వామివారికి నైవేద్యం రెడీ. నచ్చిందా ఈ వీడియో? మరి లైక్ ఇచ్చి వెళ్ళిపోండి.